అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండకు రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 900 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న రైతు గోగినేని రామారావు గారిని కలిసి వారు ఇన్ని ఎకరాల్లో వ్యవసాయం చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఇన్ని ఎకరాల్లో వారు వ్యవసాయం చేయడం ఎలా సాధ్యపడుతుంది అనేది వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే రామారావు గారు. నమస్కారం. మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి. నాకు 2 బాబులు, హౌస్ వైఫ్. 2 బాబులు, ఒకటి బీటెక్ అయిపోయింది, ఒకటే బీటెక్ 3rd ఇయర్ చదువుతా ఆపేశాడు. వ్యవసాయమే చేస్తాం. బాబుకి కూడా జాబ్ అన్నా కానీ వాడికి ఇష్టం లేదు, మొత్తం వ్యవసాయం మీదే మక్కువ. అందుకే మా అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా వ్యవసాయం మీదే. కుటుంబ నేపథ్యం మొత్తం వ్యవసాయమే, ప్రధానంగా వ్యవసాయమే. అయితే మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అంటే ఇంటర్ వరకు చదువుకున్నప్పుడు ఇక మన స్టడీ కంటిన్యూ చేసి జాబ్ వెళ్ళాలని అనుకోకుండా ఈ వ్యవసాయంలోకి ఎలా వచ్చారు? నాకు వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ. నేను 22 ఏళ్ల నుంచి వ్యవసాయంలో చేస్తాను. మీకు 22 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి? 22 సంవత్సరాలు. ప్రస్తుతం అంటే ఎంత భూమిలో ఈ వ్యవసాయం చేస్తున్నారు? 900 ఎకరాల్లో చేస్తున్నాం. 900 ఎకరాలు. దానిలో అంటే ఇది మొత్తం మీ సొంత భూమి? దానిలో మీ సొంత భూమి? అది కౌలు పొలమే మాకు. ఇదల్లా మా సొంత భూమి. మాకు 150 ఎకరాలే. అది ఈ ప్రస్తుతం ఈ వ్యవసాయ పరిస్థితులను చూస్తుంటే కనుక ఎక్కువ మంది వ్యవసాయం దండగా అనే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం. అలాంటిది అంటే అలా అనుకునే దీని నుంచి మీరు అంటే ఎంత స్థాయిలో మీరు ఎలా చేయగలుగుతున్నారు? వ్యవసాయం అంతానండి ఇవాళ వ్యవసాయం కూలీలు ఖర్చు పెరిగిపోయింది. కూలీలు పనికొచ్చేవాళ్ళు లేరు. మందు కట్టల రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. వీటి మూలాన రైతు కొంచెం ఒడిదుడుకులుగా ఉండి కొంతమంది రైతులు వ్యవసాయం మీద ఆసక్తి చూపించలేకపోతున్నారు. ఈ పొలం చేస్తే దండకు వస్తుందని. కానీ మేమేందంటే నెట్టుకొస్తున్నాం కొంత ఇదని. మీకున్న ప్యాషన్ తోటి, ఆ ఇంట్రెస్ట్ తోటి పొలం ఈ ఏడు కాదు ఇంకో ఏడు, ఆ ఏడు కాదు ఆ ఏడు అని మేము నెట్టుకొస్తా ఉన్నాం వ్యవసాయం. మీకున్న ఈ 900 ఎకరాల్లో ప్రధానంగా వేసే పంటలు ఏంటి? మేము శనగ, పత్తి, మిరపలు అన్నీ వేసాం. మొక్కజొన్న అన్నీ వేసాం. ఎంత భాగంలో ఏమేమి వేసారు చెప్పండి? ప్రస్తుతం 300 ఎకరాలు మినుము వేసాం, 300 ఎకరాలు శనగ వేసాం, ఒక 50 ఎకరాలు పత్తి వేసాం, 35 ఎకరాలు వరి వేసాం, మళ్ళీ ఆ వరిలో పెసరేసాం. ఓకే. మొక్కజొన్న వేసాం, ఒక 20 ఎకరాలు మొక్కజొన్న వేసాం. మామూలుగా 1 ఎకరం నుంచి 5 ఎకరాలు చేసుకోవడమే చాలా కష్టంగా భావిస్తున్నాయి ఈ రోజుల్లో. అంటే ఈ 900 ఎకరాలని అంటే ఈ సాగుని ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు? నాకు అలవాటు అయిపోయిందండి. ఒక షెడ్యూల్ ప్రకారం నెట్టుకెళ్తున్నాం. అది అంటే మీకు కంటిన్యూగా అయితే ఏదో ఎక్కడో చోట పని ఉంటానే ఉంటుంది. పని ప్రతిరోజు ఉంటుంది. రోజు 50 మంది కూలీలు ఉంటారు, 10 మంది మగవాళ్ళు. ప్రతిరోజు ఉంటుంది పని. ఇక వాళ్ళు ఆడికి పర్మనెంట్ కూలీలు. ఈ మిరపకాయలప్పుడు బయట నుంచి తీసుకొస్తాం. అది మీ అనుభవం ప్రకారం అంటే మీరేసే పంటల్లో ఏది రైతుకు లాభసాటిగా కనిపిస్తుంది? ఈ ఏడికి రైతులకి ఏమి లేదండి. మీరు లాస్ట్ ఇయర్ మిరపకాయలు అమ్మలేదు. ఈ ఏడు బాగుంది, ఈ పంట రేటు ఉందని చెప్పి రైతు ఆసక్తి చూపించామంటే వచ్చేడు ఆ పంటకి రేటు ఉండలేదు. ఆ పరిస్థితులు వస్తున్నాయి. అంటే పంట పండితేనేమో రేటు ఉండట్లా. రేటు ఉన్న టైంలోనే పంటలు ఉన్నప్పుడు రేట్లు వస్తున్నాయి. అదే మేము గోడాల్లో పెట్టినట్టుకేమో రాటల్లా. అది రైతుకి రేట్ అనేది గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదు, మిరపకాయ ఉంది. కూలెత్తే ఆడ మనిషి వచ్చి కూర్చుంటే 500 రూపాయలు అడుగుతుంది. ఛార్జీలతో 500 రూపాయలు అవుతుంది. ఏం గిట్టిద్దండి వర్కౌట్ అయితే? అంటే మీకు ఈ 900 ఎకరాల భూమిని సాగు చేయడానికి మనకు ప్రధానంగా నీటి వసతి అవసరం. మరి మీకు ఈ నీటి వసతి పరంగా వ్యవసాయం ద్వారా ఒక్క మిరప తోటలకే నీళ్ళండి. ఏటికి నీళ్లు పెట్టం మేము.
ఓన్లీ వ్యవసాయం వర్షాధారం మీదే మాకు ఆధారం. అది అంటే మీకు దీని మీద ఆదాయం ఎలా ఉండగలుగుతుంది? అంటే యావరేజ్న ఒక ఎకరం మీద ఎంత తీసుకోగలుగుతున్నారు? వ్యవసాయం మీకు చెప్పేది ఏముందండి, అవునవును, ఇప్పుడు వచ్చిన రోజు పంట యావరేజ్ చూసుకుంటాం. ఇలా ఇన్ని కోట్లు పెట్టాం, మాకు ఇంత వచ్చింది, లేకపోతే ఇంత లాస్ వచ్చింది అనుకుంటాం. అంతేగాని ఎకరాల లెక్క వచ్చి మేము ఏం తీయం. ఎందుకంటే ఇంత బల్గు మీద అన్నీ తీసుకొచ్చి ఆడ గోడెం ఉంది, గోడెంలో వేస్తాం. ఏసీకి పోతుంటాయి. మీరు లాస్ట్ ఇయర్ మిరపకాయలు అమ్మలేదు, తెల్లశనగలు ఉండే ఒక 600 గంట అవి అమ్మలేదు, రేటు తగ్గిపోయి. ఇప్పుడు ఆ పంట యావరేజ్ ఎప్పుడో చూసుకుంటాం. అమ్మిన రోజు మాకు ఇదిగో పలానా ఇంత వచ్చింది, మనకి అబ్బాయి ఇవ్వాలి, ఇంత మిగిలి అనుకుంటాం. అది మీకు మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకుంటున్నారు? అంటే ఇంత మొత్తంలో మీరు దిగుబడి తీసినప్పుడు బ్రోకర్ ఆఫీసులు ఉంటాయి, వాళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ ఎక్కువ మొత్తంలో వాళ్ళు తీసి అమ్ముతాం. అది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అంటే ఈ రైతుకున్న సమస్యల్ని అధిగమించాలంటే గవర్నమెంట్ ఎటువంటి చొరవ తీసుకుని ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఏదైనా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలంటే ఇలా ఒక నాయకుడి చేతిలో, ఒక ముఖ్యమంత్రి లాంటి ఆయన చేతిలోనే ఉందండి. ఆయన పూనుకుంటేనే ఇదైద్ది. పైన సెంట్రల్తో మాట్లాడి ఎక్స్పోర్ట్లు రావాలి. ఎక్స్పోర్ట్లు వస్తేనే వీటికి కదలికి వచ్చింది. రేట్లు పండిన పంట పండియటం తప్పితే వాటికి వచ్చేసరికి సరిపోతున్నాయి. లేబర్ పెరిగింది, పెస్టిసైడ్ పెరిగింది, ఫర్టిలైజర్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ధర పెరగట్లేదు. ధర అనేది చూసారు, వేరియేషన్ చెప్పాను కదా. 2010లో 10,000 ఉంది, ఇవాళ 7,500 మినిమం 2025కి వచ్చేసరికి. ఇంకా రైతు ఆడ కోలుకుంటాడండి, కోలుకోలేడు కదా. సరైన గిట్టుబాటు ధర లేదు. అది ఎక్కువ మంది అంటే వాళ్ళు కొద్ది భూమి ఉన్నా సరే, అమ్మో ఇదంతా మనం చేయలేకపోతున్నాం, ఇంత వ్యవసాయం యాడ్ చేస్తామని కొంతమంది మానేసే పరిస్థితుల్లో కొంతమంది మానేశారు కూడా. కానీ అంటే మీరు అంటే ఇంత మొత్తంలో చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఎలా? వ్యవసాయం మీద భయం ఏర్పడిపోయింది. ఎందుకు ₹1 బాగొట్టుకోవాలని చెప్పి కౌలుకి ఇస్తారు. మేము ధైర్యం చేసి మేము చేస్తాం, ఎడికైతే వచ్చేడు కలిసిద్దిలే, భగవంతుడికి పోతాడా అనేది దాని మీదే వెళ్తున్నాం. అది మీరు అంటే స్టార్టింగ్ లో అంటే ఎంత భూమిలో చేసేవారు? ఇంత భారీ మొత్తంలో ఎప్పటి నుంచి? 7 ఎకరాలండి. మొదట ఫస్ట్ మా తాతలు మాకు పంచి ఇచ్చింది 7 ఎకరాలు. దాన్ని మీరు 50 ఎకరాలు చేసుకున్నారు. 7 వచ్చి 25 ఎకరాలు ఏడు ఉంది. ఇంకొల్లులో 37 ఎకరాలు ఉందాడ. అది దీని మీద వ్యవసాయం మీదే 2 పిల్లలు పెళ్లిళ్ళు చేశాను, 2 డాబాలు కట్టుకున్నాం, పిల్లలందరిని వడ్డెక్కించుకుంటా. వ్యవసాయం మీద మరి రెండో ఆదాయం లేదు వచ్చేది. మరి భూదేవి ఇస్తేనేగా వ్యవసాయం. 7 వచ్చేవాడు వస్తుందని ఆశపడి చేస్తా ఉన్నాం. అప్పుడు మిగిలిన రూపాయి. ఈ 5 ఏళ్ల నుంచి రేట్లు పెరిగిపోయినాయి, మిగలట్లా. ఓకే రామారావు గారు, అంటే ఏది వ్యవసాయం దండగా అనుకున్న ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆ విధంగా భావిస్తున్న ఈ రోజుల్లో మీరు అంటే దాదాపు 900 ఎకరాలు భూమిని సాగు చేస్తూ అంటే వ్యవసాయం చేస్తే కూడా మనం ఆనందంగా ఉండొచ్చు అని నిరూపించారు. దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.